నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గోదావరి తీరంలో హరిహర వీరమల్లు సందడి జన సైనికులతో కలిసి వీరమల్లును వీక్షించిన మంత్రి దుర్గేష్ విజయనగరంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వ విజయాలపై ప్రచార భేరీ తుని డ్రైవర్స్ కాలనీ సమస్యలపై కలెక్టర్కు టీడీపీ నేత వినతి ఆర్ఆర్ ప్యాకేజ్ కి రాజేష్ డిమాండ్ నోవలో ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు అమ్మవారికి సప్త నదీ జలాలతో అభిషేకం రాజమండ్రిలో జన సైనికుల సంబరాలు అంబరాన్నంటాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద జన సైనికులు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా హరిహర వీరమల్లు సంబరాల్లో జన సైనికులతో కలిసి పాల్గొన్నారు. విజయనగరంలో సుపరిపాలనలో తొలి అడుగు జనప్రబంజనం మోగిస్తోంది. నగరంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ శ్రేణులతో కలిసి పలు డివిజన్లలో పర్యటించారు. వ్యాస నారాయణ మెట్ట సమీపంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత 2, 3, 4 డివిజన్లలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ విజయాలను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, గంట్రేటి సన్యాసిరావు, మహంతి శ్రీరవి, సంతోష్ రాజు, పూరిటి సాయి, దాసరి పాపారావు, తలాడ రాజు, బంధం మురళి, కిషోర్ వర్మ, చెల్లా హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర ఎండ పూర్తి
దేశంలో అనేక మంది గవర్నర్లుగా చేశారు. అందరూ గవర్నర్లుగా చేసి ఆ పదవే వన్నే వాళ్ళకి. కానీ మన అశోక్ గజపతిరాజు గారికి ఆయన పదవి చేపడితే పదవికే గౌరవం వచ్చిందని మీ అందరికీ తెలియజేసుకున్నాం. కాబట్టి మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రామిస్ డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 16,000 పైబడి ఉద్యోగాలు మనం కల్పించాం. అయితే ఆ ఎగ్జామ్స్ కూడా రీసెంట్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తుంటే మనకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు అంటే ఎన్టీపీసీఎల్, ఆర్సిలర్ మిట్టల్, టీసీఎస్, అలాగే కాగ్నిసెంట్ ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రకి రావటం జరుగుతుంది. గూగుల్ ఇవన్నిటి కోసం కూడా మనం ఎంతో కృషి చేస్తున్నాం. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అంటే ఆ రోజు తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అయితే మనం ఆ టైంలో అక్కడ చూస్తుంటే విజన్ 2020 ద్వారా ఒక అద్భుతమైన ప్రణాళికలు వేసి మనం ఇప్పుడున్నటువంటి బంజారా హిల్స్ దాటితే, ఆ రోజుల్లో నేను 7th క్లాస్లో ఉన్నానప్పుడు ఆ రోజుల్లో ఓన్లీ రాళ్ళు రప్పలు కనిపించేవి, ఒక నీళ్ళు చుక్క కూడా దొరికేది కాదనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అటువైపు వెళ్తే ఆ మొత్తం ప్రాంతం మొత్తం చంద్రబాబు నాయుడు గారి కృషి వలన ఒక ఉద్యోగ కల్పన ఏరియా అనేది అయిపోయింది. అక్కడ ఎన్ని ఉద్యోగాలంటే మీరు టీసీఎస్ అవనియండి, గూగుల్ అవనియండి, డెలాయిట్ అవని, ఏ కంపెనీ అవని, అక్కడ కంపెనీలు ఉద్యోగాలే ఉన్నాయి అక్కడ. అలాగే ఆ ఉద్యోగాలకి తగ్గట్టు అపార్ట్మెంట్లు, మనుషులు ఎక్కడో నివసించాలి, ఇవన్నీ కూడా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ని రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఒక మిగలకూడదని, అదే విధంగా అంత అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ విధంగానే మన ఉత్తరాంధ్రకి ఒక అద్భుతమైన కంపెనీలు అనేది తెస్తున్నారు. ఈ అయిన కంపెనీలు అందరూ కూడా మన ప్రజలు, మన పిల్లలు అక్కడ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవలో ఆషాఢ మాసోత్సవాలు భక్తుల కోలాహలం నడుమ ముగిశాయి. ఈవో విశ్వనాథరాజు అన్నీ తానే అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు భక్తుల మనోభావాలకు అనుగుణంగా అంగరంగ వైభవంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. ఇవాళ సప్త నదీ జలాల అభిషేకం, నీరాజన, మంత్రపుష్పములు, మహా ఆశీర్వచనం వంటి పూజా కార్యక్రమాలు వేదఘోష నడుమ శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలతో ఆషాఢ మాసోత్సవాలకు ముగింపు పలికారు. ఇవాళ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీమాత్రే నమః. లోయలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు గత నెల 25న ప్రారంభమై ఈ రోజుతోటి ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రతి వారం ఒక విశిష్టత కలిగేలాగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. కుంకుమ పూజ, 1,00,000 గాజులతో అమ్మవారికి అలంకరణ, అలాగే 6 టన్నులతో శాకంబరి అలంకరణ, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన, అలాగే ఈరోజు సహస్ర ఘట్టాభిషేకం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. వివిధ జీవనదుల నుంచి తీసుకొచ్చిన నదీ జలాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతాలతోటి ఈరోజు అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విరిగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 4 రోజుల పాటు అమ్మవారి ఆలయం భక్తులతోటి కిటకిలాడుతూ ఉంది. వచ్చిన భక్తులందరికీ పరిపూర్ణమైన సౌకర్యాలు కల్పించి వాళ్ళు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని సేవించి అమ్మవారి ఆశీస్సులు పొందేలాగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే గతం కంటే భిన్నంగా ఈ సంవత్సరం అమ్మవారి ఆలయంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు సూచన మేరకు అమ్మవారికి భక్తుల చేత సారీ చీర ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పాన్ని మన కార్యరూపంలో తీసుకొచ్చి మొదటి వారం అమ్మవారి ఇలవేలుపు రాజావారి సంస్థానం అని ఉంది కాబట్టి వారి ద్వారా మొదటి సారీ చీర తీసుకుని తర్వాత మన ఎమ్మెల్యే గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది మహిళా భక్తులందరితోటి సారీ చీర అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి సారీ చీర కార్యక్రమంలో పాల్గొనడం, వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం నుంచి కుంకుమ పూజలు జరిపించి వాళ్ళకి రవికుల గుడ్డ, పసుపు, కుంకుమ గాజులు, అమ్మవారి ప్రసాదం కూడా ఉచితంగా ఇచ్చి
వచ్చి పూజలు జరిపించి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యురాలు ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈ నెలల పాటు జరిగింది. ఊహించిన దానికంటే అధిక రెట్లలో భక్తుల స్పందన ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింత కట్టుదిట్టమైన పద్ధతులతో ఏర్పాటు చేసి రాబోయే కాలంలో విస్తృతంగా ప్రచారం గావించి పలు జిల్లాల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏర్పాటు చేస్తాం. ఇందులో భాగంగా ఈరోజు ఆఖరి రోజు ఆషాఢం అమ్మవారికి ఘట్టాభిషేకం అయిపోయిన తదుపరి అలంకరించడానికి గాను గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు వారి భార్య విజయలక్ష్మి గారు ఈ నెలలో ఆఖరి రోజు సారీ చీర సమర్పించారు. వారు సమర్పించిన ఆ వస్త్రాలతో అమ్మవారికి ఇవాళ అలంకరణ, అదే ఇంకా పసుపు కుంకుమతో అమ్మవారికి పూజ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఘట్టాభిషేకంలో వారు ఇచ్చిన సామాన్లతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం. వారికి ఆఖరి రోజునే ఈ అమ్మవారికి పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆషాఢ మాసాలు దిగ్విజయంగా పూర్తవడానికి సహకరించిన వివిధ సేవా రంగాల్లో ఉన్న శ్రీవారి సేవకులకు, వివిధ జిల్లాల్లో వివిధ దేవాలయం నుంచి వచ్చిన దేవాదాయ శాఖ సిబ్బందికి, ప్రత్యేక వాలంటీర్లకు, అలాగే ఈ నెల రోజుల పాటు నిద్రాహారాలు మాని శ్రమించి భక్తుల సౌకర్యాల కల్పనలో విశేష కృషి చేసిన మా ఆలయ సిబ్బందికి, అర్చక సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా హెల్త్ అండ్ శానిటేషను ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు కూడా ఎప్పుడూ లేనట్టు ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సిబ్బందిని కూడా నియమించి మాకు సహకారాలు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వారు పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్థానిక సిఐ చెన్నకేశ్వరరావు గారు, అలాగే రూరల్ ఎస్ఐ విమనాచారి గారు కూడా కలిపి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మొదటి 2 వారాలు ఘాట్ రోడ్లు, మెయిన్ రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు. 3వ వారం అధికంగా వచ్చిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత రోజు నుంచి కూడా ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా హైవే నుంచి అరగంటలో ఆలయానికి చేరుకుంటాం, వన్ వేని ఉపయోగించుకుని వేరే మార్గం ద్వారా మళ్ళీ హైవేకి చేరుకునేలాగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షంలోని ఎండలోని తడుస్తూ నిర్విరామంగా కృషి చేశారు. అందుకని వారికి దేవస్థానం తరఫున, అమ్మవారి భక్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వారికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలవరం కాల్వ తవ్వకాల వల్ల ప్రజలకు ప్రాణం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీనియర్ టీడీపీ నేత యనమల రాజేష్ కలెక్టర్ షణ్మోహన్ ను కోరారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు ఇవాళ పోలవరం కాల్వ పనుల పరిశీలనకు వచ్చిన కలెక్టర్తో ప్రత్యేకంగా సమావేశమైన రాజేష్ ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని, లేదంటే కొండ దిగువన ఉన్న వారికి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ఆయన కోరారు. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ కలెక్టర్ షణ్మోహన్ తో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలవరం ఎడమ కాల్వ పనుల పురోగతిపై చర్చించారు. డ్రైవర్స్ కాలనీ ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన యనమల రాజేష్ కాల్వ నిర్మాణానికి ప్రజలు అడ్డు చెప్పడం లేదని, పనులు సర్వేగాన్ని కోరుకుంటున్నారని వివరించిన యనమల రాజేష్ కొండ దిగువ ఉన్న జనవాసాలపై బండరాళ్లు జారిపడి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయన్నది ఆ ప్రాంత వాసుల భయాందోళనలు వివరించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాల్వ పనులు చేపట్టాలని, లేదంటే పునరావాస ప్యాకేజ్ అమలు చేయాలని యనమల రాజేష్ కోరారు. కుమరిలోవ తరహాలో ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తాము చేసిన సూచనలకు కలెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారని యనమల రాజేష్ చెప్పారు. అనంతరం సీనియర్ నేతలు చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ తదితరులు కలెక్టర్ను కలుసుకుని వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీరాముని, తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
హరిహర వీరమల్లు ప్రీమియర్ షో సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు అవనపు విక్రమ్ ఆధ్వర్యంలో విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ వద్ద సందడి చేశారు. ముందుగా బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా హరిహర వీరమల్లు ఉంటుందని, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రాకతో నూతన ఉత్సాహం ఏర్పడిందని, సినీ రికార్డులన్నీ బద్దలు కొడుతుందని జనసేన పార్టీ నాయకులు అవనపు విక్రమ్ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ నిరంతర పర్యవేక్షణతో విశాఖ ఏజెన్సీకి ముఖద్వారమైన కోటనందూరు ప్రశాంతతకు నిలయంగా మారింది. వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న కోటనందూరు కూడలి అనునిత్యం జనసంద్రమే. దీంతో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ రామకృష్ణ భద్రతా చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. ఇప్పటికే వ్యాపార సంస్థలు, యాజమాన్యాలు రోడ్లపై ఎలాంటి వస్తు సామాగ్రి ఉండరాదని కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ ఆటో, ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి భద్రతా చర్యలను వివరించారు. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచారు. విద్యా సంస్థలు వెళ్లి వచ్చే సమయాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఎస్ఐ రామకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ, కోటనందూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు అయినటువంటి శ్రీ శ్రీహరిరాజు సార్ మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన జి చెన్నకేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో కోటనందూరు మండల పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి డ్రోన్తో నిఘా చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాతో ముఖ్యంగా ఈ కోటనందూరు సెంటర్లో వ్యాపారం నిర్వహించేటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులకి మా యొక్క పోలీస్ వారి సూచన ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు మార్జిన్, రోడ్డును ఆక్రమించి ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి డ్రమ్ములు కానీ, ఈ యొక్క పైపులు, తదితర గ్లాసరీస్ ఏవైతే ఉంటాయో అవి రోడ్డు మీద పెట్టడం ద్వారా ట్రాఫిక్ అనేది తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. దీనిపైన కూడా ఆయన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. మరియు తదుపరి వాళ్ళకి కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా వైలేట్ చేసినట్లయితే వారిపైన కూడా ముందు కేసులు కూడా నమోదు చేయబడతాయని కూడా తెలియజేయడం జరిగింది. మరియు ఈ యొక్క డ్రోన్తో ముఖ్యంగా పాఠశాల నుంచి విద్యార్థులను విడిచిపెట్టేటప్పుడు, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు సమయంలో కూడా ఖచ్చితంగా డ్రోన్ సహాయంతో మేము నిఘా చేయడం జరుగుతుంది. యూటీజింగ్ చేసేవారి గురించి కానీ, లేదా రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఎవరైనా యువత మైనర్లు ముఖ్యంగా ఈ డ్రైవ్ చేసేవారి పట్ల కూడా ఈ డ్రోన్స్తో నిఘా చేయడం ద్వారా వారిని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వారి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి హెచ్చరించడం జరుగుతుంది. మరియు ఈ డ్రోన్తో ముఖ్యంగా ఐసోలేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవుట్స్కట్స్ టౌన్కి, మన కోటనందూరు పట్టణానికి కానీ, లేదంటే గ్రామ పరిధి చివరిలో కొంత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఎవరైనా బహిరంగ ప్రదేశాల మధ్య సేవించినట్లయితే వారిని కూడా గుర్తించి వారిపైన కూడా ఓపెన్ డ్రింకింగ్ కేసులు కానీ పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఈ యొక్క ఆటో డ్రైవర్లకు కూడా కోటనందూరు మండలంలో ఉన్న చిన్నపల్లి గ్రామంలో ఆటో డ్రైవర్తో ఇంటరాక్ట్ అయ్యే వారికి కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి కొంత అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఈ ఆటోలు, ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు, లారీలు ఇలాంటి మోటార్ వాహనాలు కలిగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వారి యొక్క మోటార్ వాహనాలను ఈ యొక్క ఇన్సూరెన్స్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఇన్ టైంలో పే చేసుకుని ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అదేవిధంగా మోటార్ వాహనం నడిపేటువంటి డ్రైవర్కి తప్పనిసరిగా లైసెన్స్ అనేది ఉండాలి. ఈ రెండు ఏది లేకపోయినప్పటికీ కూడా ఏదైనా పొరపాటున ఏదైనా జరగని ప్రమాదం జరిగినప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి బాధితుడికి రావాల్సినటువంటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది రావడం అనేది జరగదు. దీనివల్ల వారికి అన్యాయం జరిగే ఆస్కారం ఉంది. దీనికి ఎవరైతే లైసెన్స్ లేని వ్యక్తికి తన యొక్క వాహనాన్ని అప్పచెప్తాడో, లేదా ఇన్సూరెన్స్ లేకుండా మోటార్ వాహనాన్ని రోడ్డు మీద తిప్పి ఏదైనా ప్రమాదానికి గురి కాబడినట్లయితే ఆ యొక్క మోటార్ వాహనం యొక్క యజమాని కూడా కేసులో ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క మోటార్ వాహనం ముఖ్యంగా నడిపేటప్పుడు కొన్ని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమలశెట్టి రామ్కి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక రింగ్ రోడ్లో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా రామచంద్ర థియేటర్ వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ కటౌట్తో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమా థియేటర్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, దూలం గోపి, ఆళ్ల రామచంద్రరావు, మంగా ఈశ్వరరావు, చదరం నాగేశ్వరరావు, కర్రి బాబీ, గంగుపాం జగదీష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఎన్నాళ్ళలో మనం వేచి చూసిన రోజు ఈరోజు వచ్చింది. అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ తెచ్చుకున్నట్టు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆంధ్ర ఔరంగజేబుని ఎలక్షన్లో ఎలాగైతే కొట్టారో పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని ఇప్పటికే మనం ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అత్యధిక థియేటర్లో ఈరోజు విడుదలై ఎంతో అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఇప్పుడు సినిమా ప్రారంభం అవబోతుంది. సినిమా సూపర్ హిట్ అయి అభిమాన కథానాయకుడు ఇలాగే సినిమాలు కూడా చేయాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటున్నారు. అందువల్ల ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ లంకతల్లమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సారె సమర్పించారు. నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామానికి చెందిన ఆడపడుచులు, మాతృమూర్తులు సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, సారె శోభాయాత్రగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి నివేదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమ్మవారికి సారె సమర్పించడం వల్ల గ్రామంలో కష్టాలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా గ్రామం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమరస్త సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బంతు కనకారావు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా చాలా ఊరు వాడ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా ఫలించి ఈ అమ్మవార్లకి ఆషాఢ సారె అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతిరోజు కూడా ఈ గ్రామాలలో కూడా ఉన్నటువంటి అమ్మవార్లకు ఈ ఊరి ఆడపడుచులందరూ కూడా తమ ఆడపడుచుగా భావిస్తూ అమ్మవార్లకు సారి చివరిసారిగా ఇక్కడ శ్రీ లంకతల్లమ్మ తల్లికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఊరు నుండి కూడా అనేక మంది ఆడపడుచులు వచ్చి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. దాంట్లో భాగంగా సరువుని, పానకం, వడపప్పు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు ఇవన్నీ సమర్పించడం వల్ల ప్రతి స్త్రీకి కూడా ప్రతి ముత్తైదుకు తమ సౌభాగ్యం వర్ధిల్లుతుందని, అలాగే తమ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారని, ఈ ఊరు క్షేమంగా ఉంటుందని, అలాగే పాడి పంటలు చాలా సస్యశ్యామలంగా వృద్ధి చెందుతాయని
అలాగే ఏ విధమైనటువంటి రోగాలు కూడా ప్రబలకుండా అమ్మ కాపాడుతున్న ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈరోజు వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. ఈ వేళ చాలా అద్భుతంగా అందరూ కూడా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. ఇది సమరస్త సేవా ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. దీంట్లో ఈ నెల రోజుల నుంచి చేస్తూ ఈ రోజు శివర రోజు అవడం వలన ఇక్కడికి అమ్మవారికి సారి తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమరస్త సేవా ఫౌండేషన్ తరఫున ఈ గ్రామాల్లో ఈ సారి సమర్పించినటువంటి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాభ్యుదయవాది అనకాపల్లి వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు కొనతాల లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వర్తకుల సంక్షేమానికి అవిరళ కృషి చేసిన కొనతాల పెదబాబు జన్మదినం సందర్భంగా ఆయన నివాసం వర్తకులు అభిమానులతో కిటకిటలాడింది. బర్త్డే కేక్ కట్ చేసిన పెదబాబుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. కలండి తీసేస్తే మధ్యలో వస్తే వీడియో పడదు కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి తీరంలో హరిహర వీరమల్లు సందడి. జన సైనికులతో కలిసి వీరమల్లును వీక్షించిన మంత్రి దుర్గేష్. విజయనగరంలో సుపరిపాలనలో తొలి అడుగు. ప్రభుత్వ విజయాలపై ప్రచార భేరీ. తుని డ్రైవర్స్ కాలనీ సమస్యలపై కలెక్టర్కు టీడీపీ నేత వినతి. ఆర్ఆర్ ప్యాకేజ్ కి రాజేష్ డిమాండ్. లోవలో ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు. అమ్మవారికి సప్త నదీ జలాలతో అభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.